హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో టమాటా మునక్కాయ కర్రీని చిక్కటి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ బయట భోజనాల్లో వచ్చినట్లుగానే చిక్కటి గ్రేవీతో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కంప్లీట్గా చల్లార్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 5-6 పలుకులు జీడిపప్పును, కొంచెం చింతపండును యాడ్ చేసి మూత పెట్టేసి మిక్సీ పట్టాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పైన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 3 to 4 స్పూన్స్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని అవి కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియను ఇలా దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఇలా 2 మునక్కాడలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవి మగ్గటం కోసం మూత పెట్టుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్టును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఉడకటం కోసం తగినంత వాటర్ను ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మునక్కాయ ముక్కను ప్రెస్ చేసి చూస్తే ముక్క ఉడికిందో లేదో తెలుస్తుంది. ముక్కలైతే బాగా ఉడికిపోయాయి. కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ను ఆపేసి ఈ కర్రీ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి. ఈ టమాటా మునక్కాయ కర్రీని ఇలా సింపుల్గా బయట భోజనాల మీద పెట్టినట్లుగానే చిక్కటి గ్రేవీతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.